పెద్దలకి విశ్వనాథన్కి నమస్కారం. కష్టంగా ఉంది మాట్లాడడం. రాయలసీమ జిల్లాలో గుండె లాంటి కడప జిల్లాకి మా రాజా ఇంతమందిని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఈ కార్యక్రమం నాకు అనిపించేది ఏంటంటే ఒక మానవతావాదానికి ఒక నిలువెత్తు రూపంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మరో రకంగా చెప్పాలంటే ఇది ఒక నిశ్శబ్దంగా సాగుతున్న ఒక సేవ విప్లవంగా మనం చూసే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి సుమారు 3.5 దశాబ్దాలు ప్రభుత్వ పరంగా ఎన్నో లక్షల మందికి బహుశా లబ్ధి చేకూర్చే అవకాశం నా చేతులకు దక్కింది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చూస్తే ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చలేదు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకి సంఖ్యలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగులకి కాస్త నిబంధనలో ఇరుక్కుపోయి, అంటే నిజంగా మేము బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటాం. సమాజాన్ని ఒక పిరమిడ్గా భావిస్తే అట్టడుగున ఉన్న వాళ్ళని బహుశా ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ చేరుకోలేరేమో అన్న వాస్తవాన్ని మనం గ్రహించక తప్పదు. చేరుకున్నా సరే ఉద్యోగపరంగా చేసే బాధ్యత వేరు, ఆత్మీయతతో పదవులు కాదు, హోదా కాదు, డబ్బు కాదు, కావలసింది ఒక మంచి మనసు, ఒక సున్నితమైన మనస్సు. సో ఆ మనస్సు ఇలాంటి వ్యక్తులకు కానీ, ఎన్నో సంస్థలు, ఆ సంస్థలు నడిపే వ్యక్తులు కానీ, ఇప్పుడు బండారు శ్రీనివాస్ గారిని కూడా మనం స్ఫూర్తిగా చూసాం. వారి జీవితాన్ని వారు వ్యక్తిగతంగా అంటే ఎంత కష్టమైనా ఫేస్ చేసి ఫెయిల్యూర్స్ను ఎదుర్కొని సమాజం యొక్క తిరస్కారాన్ని ఎదుర్కొని ఆయన తన స్వంతగా పైకి రావడం నిజంగా నేను అనుకుంటాను. గుర్తుపెట్టారా శ్రీనివాసరావు గారు? నేను కమిషనర్ సివిల్ సప్లైస్ ఉన్నప్పుడు నేను డీలర్ని, ఎల్పిజి డీలర్ని దగ్గరికి వచ్చారు. ఐఎమ్ వేగ్లీ రికలెక్టింగ్ 2015 మీరు వచ్చారు. మీకు థౌజండ్స్ ఆఫ్ కనెక్షన్ ఉన్నాయని చెప్పారు ఆ రోజు. నాకు చాలా సంతోషం కనిపించింది. కానీ నాకు మీ బ్యాక్గ్రౌండ్ తెలీదు, మీ బయోడాటా తెలీదు, మీ చరిత్ర తెలీదు. యాక్సిడెంటల్గా మీరు వచ్చారు, నన్ను కలిశారు. ఇప్పుడు నేను మీరు డయాస్ మీదకి వచ్చినప్పుడు గుర్తుపెట్టాను. ఈ సేవా సంస్థలు అంటే ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సాంత్వన ఇవ్వడం, ఒక భరోసా ఇవ్వడం, ఒక చీకటి బతుకుల్లో వెలుగునిచ్చిన కార్యక్రమాలు ఈ సంస్థలు చేపట్టడం చాలా అత్యద్భుతం. వీన్ని మనం బహుశా సామాజికంగా మన బోర్డర్ మీద సైనికులు ఉంటారు, సమాజంలో ఉండి వీళ్ళు మన సమాజం కొరకు, సమాజంలో ఎవరికైతే అత్యధిక కష్టాలు ఉన్నాయో వాళ్ళకి అండగా ఉంటూ వీళ్ళు సేవలు చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. రాజాని బహుశా 20 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. అంటే ఏ రకంగా అతను వ్యాపారంలో ఎలాగెదిగాడు, ఫిలాంథ్రపీలోకి టర్న్ ఎలా వచ్చింది. అతని అదృష్టం ఏంటంటే దివంగత సతీమణి కానీ, 2 ఆడపిల్లలు ఆయనకి, వాళ్ళు కానీ అంటే కుటుంబం మొత్తం భాగస్వామ్యం పంచుకొని ఈ కార్యక్రమంలో చేయూతనందించడం కూడా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఈ లతా ఫౌండేషన్కి మూల స్తంభాలుగా గౌరవనీయులు ఆంజనేయ రెడ్డి గారు, వీరు డీజీ క్యాడర్లో ఐపీఎస్గా రిటైర్ అయినారు. ఈజ్ ఎ లెజెండ్ ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ కానివ్వండి, బౌద్ధిజం ఆంధ్రప్రదేశ్లో విస్తరించడంలో కానివ్వండి,
ఇంకా చాలా టూరిజంకి అయితే ఇప్పుడు ఏదైతే టూరిజం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నామో దానికి పునాది వేసిన వ్యక్తి డాక్టర్ అంటే పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు మరొక మూల స్తంభంగా నేను భావిస్తాను. ఆయన ఫార్మా కంపెనీ ఒక మందుల వ్యాపారంలాగా కాకుండా అది ప్రజారోగ్యానికి ఉపయోగపడే ఒక సేవా రంగంగా దాన్ని చూడడం, అతన్ని నేను చాలా కార్యక్రమాల్లో చూస్తూ ఉంటాను. ఏ కార్యక్రమానికి వచ్చినా ఎక్కడ అవసరం ఉంటే ఆయన లక్షల్లో డబ్బును దానం చేస్తూ ఉంటారు. మన పాతకాలంలో చూసాం దానము దత్తుత వినేవాళ్ళం. బట్ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న స్వార్థ చింతన, కొంతవరకు క్రూరత్వం ఏంటి, వీళ్ళందరూ ఒక అమృత బిందువులాగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అంటే రాజా యొక్క ఉద్దేశం బహుశా వీరిని సత్కరించడమే కాకుండా వీరిని జిల్లాల్లోకి తీసుకెళ్ళి ఆ జిల్లాలో ఉన్న స్టూడెంట్సు చాలామంది అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు, వారికి ఒక స్ఫూర్తిని కలిగించి వాళ్ళ కళ్ళలో కొంత చెమ్మను చూపించి మానవ సేవ అంటే ఇది, నిజమైన మానవ సేవ అంటే ఇది అని ఒక భావన కలిగించే ప్రయత్నం రాజా చేస్తూ ఉన్నాడు. రాజాకి నేను మనస్ఫూర్తిగా మనం దాని తరపున ఒక్కసారి చప్పట్లతో మన కృతజ్ఞత తెలియజేస్తాం. అలాగే ఎవరైతే అవార్డు తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మన నమస్సులు తెలియజేస్తూ, అల్టిమేట్గా కావాల్సింది ఒక మంచి మనస్సు, ఆర్ద్రత అని నేను అనుకుంటా ఉన్నాను. మీరు నాతోనే ఏకభిస్తారో తెలియదు కానీ సెలవు. థ్యాంక్ యూ.